హలో అండి. చూడండి మేము ఈరోజు టెంపుల్కి అయితే వచ్చామండి. శివాలయానికి గుడికైతే వచ్చాము. నిజంగా చాలా బాగుందండి. చాలా రోజుల తర్వాత నేను 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చాను. నెక్స్ట్ ఇప్పుడైతే మా బాబు పుట్టిన తర్వాత అయితే వచ్చానండి. చూడండి నిజంగా ఎంత బాగుందో. ఇది పానగల్ శివాలయం అండి. పానగల్ దగ్గర ఉన్న శివాలయం ఇది. చాలా విశిష్టత కలిగినది, పురాతనమైన శివాలయము. నిజంగా ఇక్కడ వచ్చినప్పుడు అయితే, నల్గొండకు వచ్చినప్పుడు మాత్రం ఈ టెంపుల్ని అయితే ఖచ్చితంగా చూడండి. చాలా బాగుంటుందండి. చూడండి చాలా విశిష్టతమైన టెంపుల్ అండి. చూడండి పురాతనమైన టెంపుల్ కాబట్టి వచ్చి దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ అందరూ దీపారాధన అయితే చేస్తూ ఉన్నారండి. కార్తీక మాసం కదా, ఎంతో విశిష్టత కలిగినది. చూడండి గరుడ స్తంభం దగ్గర అయితే అందరం దీపారాధన అయితే ఈ విధంగా అయితే చేస్తున్నామండి. చూడండి మనం ఇంకా ఇక్కడ నుంచి అయితే గుడి లోపల ఎంట్రింగ్ అండి. గుడి లోపల మా వారు మా బాబునైతే తీసుకొని అయితే వెళ్తున్నదండి. నిజంగా అసలు ఎంత బాగుందంటే నిజంగా అక్కడ చూస్తేనే తెలుస్తుందండి, అంత బాగుంది అక్కడైతే. ఇంకా చూడండి రౌండ్గా ఎలా ఉందో, మంచిగా దీపాలు అయితే మంచి వెలిగించారు. ఇక్కడ నడుచుకుంటూ అయితే ఈ దారిని అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ స్టార్టింగ్లో అయితే అమ్మవారు, పరమేశ్వరి అమ్మవారు అయితే ఉన్నారండి. చూడండి ఇక్కడ అమ్మలగనమ్మ, ముగ్గురు అమ్మలగన తల్లి, పరమేశ్వరి అమ్మవారైతే ఇక్కడ ఎంత సుందరంగా అయితే అమ్మవారైతే అలంకరణ రూపంలో ఎంత బాగుందో ఇక్కడైతే. చూడండి ఇంకా దాని తర్వాత అయితే లోపల ఎలా ఉందో చూడండి. అసలు నిజంగా పురాతనమైన శివాలయం అండి, ఎంత బాగుందో చూడండి. నైట్ అయింది, నైట్ కదా మేము దీపారాధన కానీ వచ్చినామండి. ఇంకా అంత దగ్గరికి అయితే తీయలేకపోయిన వీడియోస్ అయితే కొంచెం తొందరతోనే చేసుకున్నామండి. చూడండి బాబు నిద్రపోయిండు. ఇక్కడైతే శివయ్య దర్శనం చూడండి. నిజంగా చాలా అసలు చూడగానే నిజంగా ఎంత హాయిగా ప్రశాంతంగా అనిపించిందో శివయ్యని. చూడండి ఆ స్వామి వారి కళ్ళు ఎలా ఉందో చూడండి. ఆ తండ్రి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. శివయ్య ఎదురుగా అయితే నందీశ్వరుడు చూడండి, ఎంత అలంకరణ రూపంలో అయితే నందీశ్వరుడు రెడీ అయినారో చూడండి. నంది వాహనము చూడండి. మనం ఏదైనా కోరికలు ఉంటే కానీ మనం ఏదైనా కోరికలు ఉన్నప్పుడు నందీశ్వరుడి దగ్గర అయితే మనం ఖచ్చితంగా చెప్పాలి. అలా చెప్పడం వల్ల పరమేశ్వరుడికి అయితే చెప్తూ ఉంటారండి. అలా చెప్పడం వల్ల అయితే మన కోరికలు అయితే తొందరగా తీరిద్ది అనేది పురాతనమైన నుంచి వస్తూనే ఉందండి. అదే కాకుండా చాలామంది అలాగే కోరుకుంటూ ఉంటారు. ఇంకా చూడండి అలా చెప్తూ ఉంటే శివయ్యకైతే ఆ నందీశ్వరుడు అయితే అందజేస్తాడండి మనం చెప్పిన వాక్కులు అయితే. చూడండి ఆ నందీశ్వరుడు ఎంత సుందరముగా అయితే అలంకరణ చేసి ఎంత చక్కగా అయితే ఉన్నారో. నిజంగా అక్కడ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చూడండి, అస్సలు మిస్ కావద్దు. చూడండి నందీశ్వరుడు ఎంత పెద్దగా అయితే ఉన్నాడో అసలు చూడండి. నిజంగా చూసినప్పుడైతే స్వామివారు వాహనంపై కూర్చున్నట్టుగా అయితే ఫీల్ అవుతూ ఉండాలండి, ఎంత బాగుంటుందండి. చూడండి నిజంగా చాలా బాగున్నారు నందీశ్వరుడు. ఇక్కడైతే గరుడ స్తంభం లాగా చిన్నదైతే పెట్టి ప్రతిష్ఠ అయితే చేశారంటండి. చూడండి గుడి లోపల నిజంగా ఎంత చక్కగా శిల్పాలు అయితే చెక్కించారో చూడండి. నిజంగా చాలా బాగుంది. ఈ సైడ్ వస్తేనేమో విఘ్న నాయకుడు అండి, వినాయకుడు, ఇంకా శివయ్య విగ్రహం కూడా ఉంది అక్కడ. నిజంగా ఇక్కడ చూసిన ఇంకా అంత బంగారం రూపంలో అయితే వినాయకుడు అయితే దర్శనం అయితే ఇస్తున్నారండి. అక్కడ నుంచి అయితే బయటికి అయితే వచ్చేస్తున్నాను లోపల నుంచి. నిజంగా చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మాత్రం నల్గొండ వస్తే చాలండి. పానగల్ రోడ్డు పక్కన అయితే ఉంటుందండి శివాలయము, పురాతనమైన శివాలయం. నిజంగా చాలా బాగుంటుందండి. నిజంగా శిల్పాలు అయితే ఎంత బాగుంటాయో. ఇంకా మా బాబు నిద్రపోయిండు కాబట్టి నేనైతే ఇంకా తొందరగా అయితే వీడియోలు అయితే తీసుకున్నాను. చూడండి మీ అందరికీ ఉపయోగపడుతుందని. చూడండి నందీశ్వరుడు ఎలా ఉన్నారో మీ అందరికీ ఉపయోగకరంగా అయితే నేను మీ అందరూ నాతో పాటు మీ అందరు చూడాలని ఈ వీడియోస్ అయితే తీస్తున్నానండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మరి ఒక్క మందికి అయితే చూపించిన వాళ్ళు అయితే అవుతూ ఉంటారు కదా. ఎందుకంటే చాలామంది ఇక్కడ దగ్గర రాలేరు కదా, అందుకోసం ఈ వీడియో ద్వారా అయితే ఇంకొకరు కూడా చూసిన భాగ్యాన్ని కూడా కలిగే అదృష్ట భాగ్యాన్ని మనమైతే ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. నిజంగా చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ నేను బయటకు వచ్చిన తర్వాత అయితే ఇంకా మళ్ళీ ఇక్కడ దీపారాధన అయితే చేస్తున్నానండి. శివలింగం అయితే ఎంత చక్కగా అయితే ప్రమిదలు అలా పెట్టి అలంకరణ చేశారో చూడండి. పూజారి గారులకి అసలు నిజంగా చాలా ధన్యవాదాలని చెప్పుకోవాలి. చూడండి మనం ఈ విధంగా అయితే దీపారాధన చేస్తూ ఉంటే నిజంగా ఎంత హాయిగా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి. చూడండి నిజంగా భగవంతుని సేవ ఈ విధంగా కూడా మనం చేసుకునే అదృష్ట భాగ్యాన్ని నోచుకోవడం నిజంగా చాలా అదృష్టంగానే భావిస్తానండి నేనైతే.
చూడండి, మనం దీపారాధన చేసినప్పుడు అయితే ప్రమిదలు ఒక ప్రమిదతో ఇంకో ప్రమిదలను అయితే ఈ విధంగా అయితే వెలిగియాలండి. అగ్గి పుల్లలతో మాత్రం వెలిగియవద్దు. ఎప్పుడైనా సరే మనం ఇది చాలా గుర్తుపెట్టుకోవాలండి. చాలామంది తెలియక చాలామంది ఈ విధంగానే చేస్తూ ఉంటారు. మా బాబు అయితే నిద్రపోయిండు. ఎప్పుడైనా మా బాబుని ఎత్తుకోమంటే కసురుకునేవారు, కానీ శివయ్య ఆశీర్వాదమే అనుకుంటా మా బాబునైతే ఓపికతో మా వారైతే ఎత్తుకున్నారు. నిజంగా ఈసారి నిజంగా మా వారు నిజంగా చాలా సంతోషం అనిపించింది. నేను పూజ చేసినప్పుడు కల్లా మా బాబుని ఎత్తుకొని అంత ఓపిక అయితే ఉంచుకున్నాయి. ఆ విధంగా అయితే ఉన్నారండి. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇంకా అక్కడ నుంచి శివాలయానికి అయితే వెళ్ళామండి, విష్ణు ఆలయానికి వెళ్ళామండి. అక్కడ నుంచి చూడండి మేమైతే ఇంకా అక్కడ స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాం. పక్కనే ఉంటుందండి ఆ గుడి కూడా, చాలా బాగుంటుందండి. కొత్త కొబ్బరికాయ అయితే తీసుకొచ్చానండి. అది కింద పగలు కొడుతుంటే అది సౌండ్ వస్తుంది, అలా అని నేను మళ్ళీ కొట్టినా కూడా అట్లా సౌండ్ వస్తుందని పైకి అయితే కొట్టాను. కొత్త కొబ్బరికాయ కదండి, పీచు తీయకుండా నేనేం చేశానండి అలాగే కొట్టాను. అసలే పగలు కొట్టినా రావట్లేదు. తర్వాత అవి చిన్న కొట్టిన తర్వాత పీస్ అయితే వచ్చిందండి. చూడండి, ఇక్కడ స్వామివారు చాలా సుందరంగా అయితే ఉన్నారండి. విగ్రహం రూపంలో అయితే చూడండి. అక్కడ అంటే దగ్గర నుంచి చూసి చాలా బాగుంటుందండి. చూడండి, గరుడ స్తంభం దగ్గర దీపారాధన ఇక్కడ కూడా చేశానండి. స్వామివారి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలి, ఆ విష్ణుమూర్తి ఆశీర్వాదం అని కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మేమైతే కార్తీక మాసంలో ఈ విధంగా పూజలు అయితే చేసుకున్నామండి. చూడండి, ఇంకా దీపారాధన చేసుకున్నాము. మీ అందరికీ ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? మరి చూడండి.